నేను నాలా ఉండాలని అనుకుంటున్నాను. నన్ను నా మానాన వదిలేయండి. దయచేసి ఇబ్బంది పెట్టకండి. లోకంలో లేని అమ్మని దేవతలా పూజించే తను ఈ రోజు తన తల్లిని దయ్యంలా చూస్తుంది. ఆ అమ్మ మీద నీకున్న చెడు ఆలోచనలు పూర్తిగా తుడిచి నన్ను కొట్టిన దాన్ని సాధించే వరకు మరో ఆడదాని వంక కన్నెత్తైనా చూడను. ఇక అమ్మాయికి పెళ్లి సంబంధం కుదరడం అనేది జరగని పని. మీ కోపం వచ్చినా నేను చెప్పేది నిజమండి. మీ మనవరాల గురించి ఊరంతా తెలిసిపోయింది. ఆ రోజు గెస్ట్ హౌస్ లో దొరికిపోవడం, కోర్టులో ఫైన్ కట్టడం ఊరంతా పాకిపోయింది. అదంతా అబద్ధం అండి. నేను నమ్ముతానండి. కానీ అందర్నీ ఎలా నమ్మించమంటారు? అది జరిగే పనేనా? పైగా ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ గురించి కూడా అక్కడక్కడ తప్పుగా అనుకుంటున్నారు. అంతెందుకు, ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఎవరంటే ఏం చెప్తారు? పెళ్లికి అమ్మాయి అబ్బాయి ఉంటే సరిపోదండి. కులం, గోత్రం, సాంప్రదాయం అన్నీ కావాలి. నా మనవరాలను చెప్పండి పంతులు గారు. అలా అంటే ఎలా సరిపోతుందండి? అయినా ఎవరో అనాథ అమ్మాయి గురించి మీరు ఇంతలా ప్రాకులాడటం అంత మంచిది కాదు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. గంజాయి మొక్కని ఎంత పవిత్రంగా పూజించినా తులసి మొక్క కాలేదండి. లేవయ్యా, ముందు బైక్లే. ఏంటండి? పవిత్రత గురించి నువ్వు చెప్పకయ్యా. ఓ ఆడపిల్ల గురించి తప్పుగా మాట్లాడినప్పుడే నీ మీద గౌరవం పోయింది. ఎందుకయ్యా మీరు దేవుణ్ణి పూజించేది? ఇలాంటి మాటలు మాట్లాడడానికా? ఇప్పుడు చెప్తున్నా వినండి. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా సంజన మనవరాలు. వాళ్ళ అమ్మానాన్నల గురించి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అలా అడిగిన వాళ్ళకి నేను పిల్లనివ్వను. నా మనవరాలని నమ్మిన వాళ్ళకే పిల్లనిస్తాను. ఇంకొకసారి ఎవరైనా అలా అన్నారంటే నాలుక చీరేస్తాను. వెళ్ళి బయటికి. కోపడితే సరిపోదండి. మీకున్నంత మంచి మనసు అందరికీ ఉండాలి కదా. ఇక జన్మలో అమ్మాయికి పెళ్లి కాదు. లేకపోతే నా ఇంట్లో నాతో పాటే ఉంటుందయ్యా. మీ కంటికి తను గంజాయి మొక్కేమో, కానీ నా కంటికి మాత్రం తులసి మొక్క. నా మనవరాలి గొప్పతనం, తన పవిత్రత నాకు తెలుసు. వెళ్ళవయ్యా. వెళ్తాంలేండి. అమ్మా సంజయ్, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే తాతయ్య. కాఫీ కలుపుకొని రామ్మా. అలాగే తాతయ్య.
చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా. చేయూతనందించు సాయం ఏనాడు చేసింది సంఘం గమనించుమా. కన్నీటి వర్షానికి కష్టాలు చల్లారునా, మార్గం చూపే దీపం కాదా ధైర్యం. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా. జరిగింది ఓ ప్రమాదం, ఏముంది నీ ప్రమేయం, దేహానికైన గాయం ఏమందుతోను మాయం. విలువైన నిండు ప్రాణం మిగిలుండటం ప్రధానం, అది నిలిచినంత కాలం సాగాలి నీ ఎందుకు స్వామి నన్ను పుట్టించా? నా వల్ల ఎంతమంది బాధపడుతున్నారో చూడు. ఈ వయసులో తాతయ్యకి ఆసరా కావాల్సిన నేను ఆయనకి భారం అయ్యాను. లోకమంతా నన్ను ఒక పతితిగా చూస్తుంది. నా పుట్టుకని ప్రశ్నిస్తుంది. ఇలాంటి పరిస్థితి లోకంలో ఏ ఆడపిల్లకి రాకూడదు స్వామి, రాకూడదు. అమ్మా సంధ్య, ఏంటమ్మా
రాత్రంతా నువ్వు నిద్రపోలేదా? అమ్మా సంధ్య, ఏంటమ్మా ఇది? ఒళ్ళంతా ఇలా కాలిపోతుందేంటి? రామారా, రా. రామ్మా. ఏంటమ్మా ఇది? ఇలా అయిపోతే ఎలా చెప్పు? రాత్రంతా నువ్వు నిద్రపోలేదు కదూ? ఉండమ్మా, టాబ్లెట్ తీసుకొస్తాను. ఇదిగమ్మా టాబ్లెట్. వద్దు తాతయ్య. అలా అంటే ఎలా తల్లి? టాబ్లెట్స్ వేసుకుంటే జ్వరం తగ్గుతుంది. మా అమ్మవు కాదు, వేసుకో తల్లి. ఎందుకు తాతయ్య? అనాథ పిల్ల మీద నీకింత ప్రేమ. వదిలే తాతయ్య, ఎప్పటికైనా నేను భారం అవుతాను. ఆ పెళ్లిల పేరే మాట్లాడిందంతా నువ్వు విన్నావు కదూ? ఆయన మాట్లాడింది నిజమే కదా తాతయ్య. నేనెవరికి పుట్టానో తెలీదు, నా తల్లి ఎవరికి కన్నదో తెలీదు. నేనేంటో ఈ ఊరికి తెలుసు. నేను నీకు భారంగాక ఏమవుతాను? ఇంతకాలం నన్ను పెంచి పెద్ద చేసి చాలా తప్పు చేసావు తాతయ్య. ఏదమ్మా, ఆ మాట నా కళ్ళలోకి చూసి చెప్పు. మీ అమ్మ దగ్గర నువ్వు పాలు కూడా తాగలేదమ్మా. ఈ భూమి మీద పడగానే నా చేతుల్లోకొచ్చా. నీ ఏడుపు విని ఆకలి తీర్చాను. నీ ఆనందం చూసి సంతోషించాను. నువ్వు తప్పటడుగులు వేస్తుంటే నేను ఆనందించాను. నువ్వు ఎదుగుతుంటే పొంగిపోయాను. నీకు బాధ కలిగితే నేను కన్నీళ్లు కార్చాను. ఇప్పుడు నీకు కష్టం కలిగిందని నన్ను వదిలేసి పొమ్మంటావా? ఇదేనా తల్లి ఈ తాతయ్య మీద నీకున్న అభిమానం? తాతయ్య, నాకు ఎవరు లేరమ్మా. ఆ దేవుడు నాకు పిల్లల్ని ఎందుకు ఇవ్వలేదో నిన్ను పెంచుతున్నప్పుడు అర్థమైందమ్మా. నువ్వంటూ లేకపోయి ఉంటే నా బ్రతుకి అర్థమే ఉండదమ్మా. ఇంతకాలం నేను ఎందుకు బ్రతకాలి? నువ్వు బాగా చదువుకోవాలి. నువ్వు జీవితంలో బాగా ఎదగాలి. నువ్వు బాగుంటేనే కదమ్మా ఈ తాతయ్యని కడ తీర్చేది. అలా అనకు తాతయ్య. అవును తల్లి, నిన్ను పెంచేటప్పుడు
నీ మీద నాకు ప్రేమ అభిమానం తప్ప ఏమీ లేవు. కానీ ఈ ముసలి వయసు వచ్చాక నాలో స్వార్థం పెరిగిపోయిందమ్మా. నువ్వు బాగుంటే నాకింత అన్నం పెడతావని ఆశ. నన్ను సాగనంపేంత వరకైనా నువ్వు బాగుండాలమ్మా. తాతయ్య, ఎవరి కోసమో కాదమ్మా, నా కోసం బాగుంటు రా. కన్నె పిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారి. ఎరా ఏం చేస్తున్నావు? కనిపించడం లేదా? టీవీ చూస్తున్నా. ఎంతసేపు టీవీ చూడడం లేదంటే నన్ను తిట్టడం, ఇది తప్ప వేరే పనేం లేదా? ఫ్రీగా చేయగలిగేది ఆ రెండేగా. దీనికి మాత్రం ఏం తక్కువ లేదు. ఉన్న ఉద్యోగం మానేశావు, ఇలా తీరిగ్గా ఇంట్లో కూర్చుంటే ఏం తినాలరా? ఇంట్లో ఉన్నవి వండు, ఆ తర్వాత ఎలా సంపాదించాలో నేను చూసుకుంటాను. ఎలా సంపాదిస్తావురా? ఎక్కడికెళ్ళినా అందరితో గొడవలు పడ్డావు, పట్టుమని 10 రోజులు కూడా పని చేయకుండా వచ్చేయడం నీకు అలవాటే కదా. అయినా మీ తాత కారు ఎక్కాడని, మీ అమ్మ ఎక్కిందని కారు నడపడం మానేశావు. రేపొకవేళ నువ్వు రోడ్డు మీద వెళ్తుంటే మీ అమ్మే ఎదురొచ్చిందనుకో, అప్పుడేం చేస్తావు? రోడ్డు మీద నడవడం మానేస్తావా? ఏంటలా చూస్తున్నావు? నీ చూపులకిక్కడ ఎవరు భయపడరు. నిజం మాట్లాడితే నిష్ఠురంగానే ఉంటుందట. ఇలా ఎంతకాలమని ఇంట్లోనే కూర్చుంటావు? నిన్ను నమ్ముకొని ముసల్దాన్ని నేనొకదాన్ని ఉన్నానని గుర్తుంచుకో. అబ్బబ్బబ్బబ్బా, ఏంటే నీ గోల? నువ్వు తినే 4 గింజలు కూడా తెచ్చిపెట్టలేనా? ఆ క్యాబ్ డ్రైవర్గా చేయడం నాకు ఇష్టం లేదు. ఆ వినయ్ తాత కావాలనే రోజు ఇదే క్యాబ్ను బుక్ చేస్తున్నాడు. అందుకే మానేశాను. ఏ, నేను బతకలేనా? నిన్ను బతికించుకోలేనా? మరి ఖాళీగా కూర్చున్నావే, వెళ్ళు రోడ్ల మీదకి. హాయిగా పిలిచి ఉద్యోగం ఇస్తావు చెయ్యి నాయనా అంటే వెళ్ళావు కదా. ఒరేయ్, నువ్వు వెళ్తే మీ మామయ్య మంచి ఉద్యోగం ఇప్పిస్తాడ్రా. నాకు తెలిసే ముసలి, నన్ను ఎలాగైనా రెచ్చగొట్టి మామయ్య దగ్గరికి పంపించాలని చూస్తున్నావు కదూ. నాకు ఏ పని చేయాలో, ఎలా సంపాదించుకోవాలో బాగా తెలుసు. అందుకే నా ఏర్పాట్లు నేను చూసుకుంటున్నాను. కాల్ డ్రైవర్గా చేస్తానని 4 చోట్ల చెప్పొచ్చాను. అదైనా నాకిష్టమైతే నేను చేస్తాను, లేదంటే లేదు. హలో, ఎక్కడా? ఓకే ఓకే, వస్తున్నా. ఇదిగో ముసలి, పనికి రమ్మని ఫోన్ వచ్చింది. నువ్వేం టెన్షన్ పడకు. నీకు తిండి పెట్టగలను, రేపు నువ్వు పోతే తగలేయడానికి కట్టెలు కూడా కొనగలను. వెద్దవా, నన్ను తగలేస్తావా? ఒరేయ్, ఆగరా, ఆగమంటుంటే. ముసలి, ఒరేయ్, ఆగరా, నేను పరిగెత్తలేనురా, ఆగరా, ఆగమంటుంటే. ఒరేయ్, ఆగరా, వెద్దవా, ఆగ. పిచ్చి సన్నాసి. ఏమండి? ఎవరు కావాలి? డ్రైవర్ కావాలని ఫోన్ చేసి చెప్పారు. ఓ, నువ్వేనా? ఒక్క నిమిషం.
ఇదిగో తాళం. అదిగో కారు అక్కడుంది. అదిగో తీసి రెడీగా పెట్టమని అయ్యగారు చెప్పారు. సరే. సరేనా? ఇదేంటి తాత ఇక్కడికి వస్తున్నాడు? బాగున్నావా? నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? నీకోసం మాత్రం కాదులే, మరి నా కోసం.